హలో ఫ్రెండ్స్, మన ఛానల్‌కి స్వాగతం. 2021లో 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' మూవీతో మనల్ని ఎంతో ఎమోషనల్ చేసిన మార్వెల్ ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్ 4'తో మళ్ళీ మన ముందుకు వస్తుంది. ఈ కొత్త సినిమా పేరు 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. జూలై 31, 2026న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి? కొత్త క్యారెక్టర్స్ ఎవరొస్తున్నారు? దీనికంటే ముందు మనం ఏ సినిమాలు చూడాలి? క్లైమాక్స్‌లో ఏం జరగబోతోంది? ఈ డీటెయిల్స్ అన్నీ ఇవాల్టి వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా స్టోరీ విషయానికి వస్తే 'నో వే హోమ్' ఎండింగ్‌లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ని మర్చిపోయింది కదా! ఇప్పుడు పీటర్ ఒంటరిగా న్యూయార్క్ సిటీ స్ట్రీట్ లెవెల్ క్రైమ్స్‌ని ఆపుతున్నాడు. ఈ మూవీని 2008 మార్వెల్ కామిక్ బుక్ స్టోరీ లైన్ అయిన 'బ్రాండ్ న్యూ డే'ని బేస్ చేసుకొని తీస్తున్నారు. పీటర్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళట్లేదు. అతనికి అవెంజర్ సపోర్ట్ లేదు. తన జీవితాన్ని పూర్తిగా స్పైడర్ మ్యాన్ గానే డెడికేట్ చేశాడు. కానీ ఈ విపరీతమైన ప్రెషర్ వల్ల పీటర్ పవర్స్‌లో కొన్ని సర్ప్రైజింగ్ మార్పులు వస్తున్నాయి. అతను ఆర్గానిక్ వెబ్స్ న్యాచురల్‌గా ఫామ్ అయ్యే సాలెగూడు క్రియేట్ చేయడం, కోపం వచ్చినప్పుడు కళ్ళు పూర్తిగా బ్లాక్‌గా మారిపోవడం, అగ్రెసివ్‌గా మారడం లాంటి కొత్త పవర్స్ ఎవల్యూషన్‌ని మనం ఈ మూవీలో చూడబోతున్నాం. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే టామ్ హాలండ్ పీటర్ పార్కర్‌గా రిటర్న్ అవుతున్నాడు. పీటర్ పాత ఫ్రెండ్స్ అయిన ఎంజే, నెడ్ లీడ్స్ ఎంఐటీలో చదువుకుంటున్నారు. కానీ వాళ్ళకి పీటర్ ఎవరో అసలు గుర్తులేదు. పైగా ఎంజేకి ఒక కొత్త లవ్ ఇంట్రెస్ట్ కూడా ఉండబోతుంది. ఇక స్ట్రేంజర్ థింగ్స్ ఫేమ్ సాడీ సింక్ ఒక మిస్టీరియస్ రోల్ నటిస్తోంది. ఈ మూవీలో థానోస్ లాంటి అవెంజర్స్ రేంజ్ థ్రెట్ కాకుండా స్ట్రీట్ లెవెల్ యాక్షన్ ఉండబోతోంది. అందుకే మన పనిచర్ స్పైడర్ మ్యాన్తో కలిసి ఫైట్ చేయబోతున్నాడు. అలాగే హల్క్ కూడా కనిపిస్తాడు. మెయిన్ విలన్స్‌గా స్కార్పియన్, టూమ్ స్టోన్ మరియు ది హ్యాండ్ అనే డేంజరస్ ఆర్గనైజేషన్ కూడా ఇందులో వస్తున్నారు. ఇకపోతే చాలా మందికి ఉండే పెద్ద డౌట్ ఈ మూవీ థియేటర్‌లో చూసే ముందు మనం ఏ సినిమా చూడాలి? ఖచ్చితంగా మీరు స్పైడర్ మ్యాన్ హోమ్ సిరీస్ లైక్ హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, ముఖ్యంగా నో వే హోమ్ ఇలాంటి సినిమాలు చూసి ఉండాలి. అప్పుడే ఆ ఎమోషనల్ వెయిట్ అర్థమవుతుంది. అలాగే పనిషర్ క్యారెక్టర్ డెప్త్ తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లోని డేర్ డెవిల్ సిరీస్ లేదా పనిషర్ సిరీస్ చూస్తే మంచి ఐడియా వస్తుంది. అప్పుడే మల్టీప్లెక్స్ స్క్రీన్ మీద ఆ డార్క్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ ఇంకా గట్టిగా కనెక్ట్ అవుతుంది. ఫైనల్‌గా ఎండింగ్ విషయానికి వస్తే ఈ మూవీ ఎంసీయూ ఫేజ్ 6లో వస్తుంది కాబట్టి దీని క్లైమాక్స్ డైరెక్ట్‌గా నెక్స్ట్ రాబోయే అవెంజర్స్ డూమ్స్‌డే సినిమాకి పెద్ద సెటప్ అవుతోంది. పీటర్ తన ఐడెంటిటీని మళ్ళీ ప్రపంచానికి తెలియజేస్తాడా? లేక కొత్త పవర్స్‌తో ఇంకా డార్క్‌గా మారతాడా? అనేది క్లైమాక్స్‌లో తెలియాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక మెచ్యూర్ అండ్ సీరియస్ స్పైడర్ మ్యాన్ మూవీ అవ్వబోతోంది. ఇదండి ఫ్రెండ్స్ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.